హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నామండి. అందరూ కూడా బాగోవాలని కోరుకుంటున్నాం. ముందుగా అయితే వీడియో చూస్తున్న వారు కొత్త వారు ఎవరన్నా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. అదేవిధంగా పాత వారు కూడా సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మన వీడియోని ఇంకా కొంతమందికి అయితే పంపిస్తుందండి. ఈ రోజైతే మా ఛానల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే చెప్తానండి. ఎందుకంటే చాలా మంది కూడా మోనిటైజేషన్ అయిందా లేదని అడుగుతున్నారండి. కొన్ని టాపిక్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మా ఛానల్ గురించి మోనిటైజేషన్ అయిందా లేదా, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదన్నదే నేను ఏమైతే ఇప్పుడు మీకు కవర్ చేయబోతున్నాను అన్నదే మీకైతే చెప్తానండి. ఇంకా మర్చిపోతాను కదండి, కొన్ని అయితే పేపర్ మీద రాసుకున్నాను. అది నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, నాకు ఇప్పటికి మోనిటైజేషన్ అయ్యిందా లేదా, ఒకవేళ మోనిటైజేషన్ అయితే ఏ విధంగా అయ్యింది నా ఛానల్ మోనిటైజేషన్, ఒకవేళ మోనిటైజేషన్ అయితే ఎవరు చేశారు, అదేవిధంగా నాకు యాడ్సెన్స్ చేశానా, నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా నా ఛానల్కి సంబంధించి, నాకు గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వచ్చిందా, ఒకవేళ పిన్ వస్తే బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా లింక్ చేశాను, అదేవిధంగా నా అకౌంట్లో $100 కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయితే నాకు పేమెంట్ ఎంత వచ్చింది, నన్ను ఏ వీడియోలు బాగా నాకు గమ్ముని మోనిటైజేషన్ అవడానికి కారణమైనవి అన్నాయే మీకైతే పూర్తిగా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే కడ వరకు చూడండి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి అయితే కారణమండి మీరేనండి. సబ్స్క్రైబర్స్ 4 రోజులు బట్టి అయితే చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు. అదేవిధంగా డైలీ చూసే సబ్స్క్రైబర్స్ జ్యోతి గారు, అలాగే కొంతమంది కూడా ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వలేదు అనుకుంటున్నారు. అంటే సబ్స్క్రైబర్స్ మట్టుగా వచ్చారు, మోనిటైజేషన్ అవ్వలేదని అనుకుంటున్నారు. అదేవిధంగా మా శ్రేయోభిలాషులు ఇక్కడ మా దగ్గరలో మా వీడియో చూసేవాళ్ళు కూడా 4 రోజులు బట్టి అయితే దగ్గర 10 మంది అయితే ఫోన్ చేశారండి. ఇవాళ కూడా తెల్లారులేసాక 3 ఫోన్ చేశారు, మోనిటైజేషన్ అయింది అన్నారంటే. నా టోటల్ సబ్స్క్రైబర్స్ 1400 దాటారు కాబట్టి అందరికీ సహజంగా వచ్చే డౌటేనండి. అందుకని ఈ వీడియో అయితే అదేవిధంగా మహిత గారు, ఆవిడ కూడా ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యిందా లేదని కామెంట్ పెట్టారండి. ఇంకా 2-3 పెట్టారు. అందుకనే మీకు పూర్తిగా అయితే చెప్తానండి. అంటే నాకు కొంచెం వాతావరణం చల్లగా ఉండటం వల్ల కోల్డ్ అయ్యి అదే నా వాయిస్ ఎలా వస్తుంది అన్నదే అర్థం కావట్లేదండి, రంప పట్టింది. ఇందులో ఫస్ట్ టాపిక్ ఇచ్చేసైతే నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అన్నదే మీకైతే చెప్తానండి. నేనైతే స్టార్ట్ చేసి స్టార్టింగ్ 8వ తారీఖు 12వ నెల 2022 అండి. షార్ట్ వీడియోలు పెట్టానండి. నేను లైటింగ్ పనికి వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోలు తీసి సరదాగా పెట్టానండి. మీరు నా వీడియోలోకి వెళ్ళి చూస్తే పచ్చిపూల మండపాలు లైటింగ్ వీడియోలు అయితే కొన్ని ఉంటాయి. యావరేజ్న షార్ట్ వీడియోలు అయితే 17 ఉంటాయండి. అవి అయితే సరదాగా పెట్టానండి. తర్వాత నేను సీరియస్గా తీసుకుని యూట్యూబ్ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అయితే 18వ తారీఖు అండి, 9వ నెల 2023 అండి. ఇక్కడ సరదాగా పెట్టిన 2022 అండి. సీరియస్గా నేను పెడతాం మొదలెట్టింది 2023 9వ నెల 18వ తారీఖు అండి. లాంగ్ వీడియోలు అండి. అక్కడ నుండి కంటిన్యూగా నేనైతే ఇప్పుడు వరకు అయితే 185 వీడియోలు అయితే చేశానండి. అంటే మధ్యలో కొన్ని మానేశానండి సంక్రాంతి వరకు. అంటే ఒక 85 వీడియోలు అయ్యాక యావరేజ్న నేనైతే మానేశానండి. ఆ పిల్లలగా జ్వరాలు, నాకు వేసవకాలం బండికాడ ఉండటం కుదరక ఇంట్లో సాక్క మానేశానండి. మళ్ళీ తర్వాత ఆగస్టు నెల కాడ నుండి మళ్ళీ మొదలెట్టానండి నేను. ఇప్పటికి స్టిల్ 185 వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశాను. మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత రెండో క్వశ్చన్ అండి, నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందా, అయితే ఎప్పుడైంది, ఎవరు చేశారు,
ఈ దగ్గరగా మోనిటైజేషన్ గురించి 3 క్వశ్చన్లు అండి. అందులోది ఫస్ట్ క్వశ్చన్ అండి, నా ఛానల్లో మోనిటైజేషన్ అయ్యిందండి. నా ఛానల్ మోనిటైజేషన్ ఎవరు చేశారంటున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, నా ఛానల్ మోనిటైజేషన్ నేనే చేసుకున్నానండి. టెక్ ఛానల్ గట్రా ఎవరిని కూడా సంప్రదించలేదండి, నేనే చేసుకున్నాను. మూడోది ఎప్పుడైంది, నా ఛానల్లో మోనిటైజేషన్ వచ్చేసి అయితే మా పెద్దగారు రోజు ఫుల్ కంప్లీట్ ఎలాగండి 4000 వాచ్ అవర్స్ 1000 వాచ్ కంప్లీట్ అయిపోయిందండి. కానీ నా మోనిటైజేషన్ అంతకు ముందే చేసానండి. ఏదండి 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్ ఉంటది కదండి. ఆ టయానికి నా ఛానల్లోనైతే 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయిందండి. 500 సబ్స్క్రైబర్సే లేరండి. కరెక్ట్ గా నేను చెప్పాను కదండి, అక్టోబర్ నెలలో మీకు 18వ తారీఖున నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాను అన్నాక ఆ టయానికి వచ్చేసేటప్పటికి నా ఛానల్లో ఫుల్ కంప్లీట్ మానిటైజేషన్ అయితే అవలేదండి. మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను సంవత్సరం అయితే దాటిపోయిందండి. దాటిపోయాక ఒక 20 రోజులకు అయ్యిందండి నా ఛానల్ మానిటైజేషన్. అంటే మా పెదనాన్నగారు కార్యక్రమంలో 11వ రోజు పెట్టండి. ఆ రోజు నైట్ నాకు సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి. డన్ అన్న బటన్ నొక్కమని యూట్యూబ్ నుండి మెసేజ్ వచ్చిందండి, మెయిల్ వచ్చిందండి. నేను డన్ చేసినంటే అయిపోయిందండి. అప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ అని యూట్యూబ్ అయితే నాకు మళ్ళీ మెయిల్ పంపించిందండి. తర్వాత ఓకే అయిపోయింది. అయితే నేను ఎమ్మటే యాడ్లకు సంబంధించిన ఏఈ కూడా ఆన్ చేయలేదండి. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి 4 రోజులు 5 రోజుల తర్వాత అప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని సెట్టింగ్లు అయితే ఆన్ చేశానండి. మ్యాక్సిమం ఇప్పుడు నా వీడియో చూస్తే మీకైతే కడ వరకు చూస్తే ఏదో ఒక షార్ట్ అయితే యాడ్స్ అయితే ప్లే అవ్వచ్చండి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా. నేనైతే యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఇందులో అయితే ఏ డౌట్ లేదండి, కన్ఫామ్ గా అయింది. అంటే నాకు ఫర్దర్ గా వేరే సెల్ లేదండి. లేదంటే నేను చేసిన ప్రతిదీ కూడా మీకు పెడుతున్నాను. నాది ఉన్నది ఒక సెల్లే కాబట్టి నేను అన్ని కూడా సెల్లో రికార్డెడ్ గా ఓ బుక్ లో రాసుకుని టెక్ ఛానల్ చెప్పేదే ఫాలో అవుతా. నేను ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాను. యుఎస్ ట్యాక్స్ కూడా ఇచ్చానండి. నెక్స్ట్ యాడ్సెన్సీ మానిటైజేషన్ చేసేటప్పుడే సెకండ్ స్టెప్ లోనే యాడ్సెన్సీ అకౌంట్ క్రియేట్ అయిపోద్దండి. సెకండ్ టాపిక్ అదే తర్వాత క్వశ్చన్ వచ్చేసి యాడ్సెన్సీ అకౌంట్ క్రియేట్ చేసాను లేదా. తర్వాత నాకు మానిటైజేషన్ అవ్వడానికే ఎక్కువగా సంప్రదించిన ఎక్కువ నన్ను పాపులారిటీ చేసిన వీడియోలండి. నాకు ఉపయోగపడిన వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి. జంగారెడ్డిగూడెం వెళ్ళొచ్చే దారిలో పొలంలో పిక్నిక్ చేసుకున్నామండి లలిత, నేను, పిల్లలు. ఆ వీడియో వచ్చేసి 16,924 వ్యూస్కి వెళ్ళిందండి. స్టిల్ ఈ రోజుకి వాచ్ టైం వచ్చేసి 658 గంటలు వచ్చిందండి. ఈ వీడియో పెట్టాక నేను చెప్పాను కదండి, తర్వాత కొన్ని రోజులకి 85 వీడియోలు పెట్టాక నేను సంక్రాంతి కాడ నుండి వీడియోలు చేయలేదన్నానండి. పిల్లలకి గట్రా జ్వరాలు అయ్యుండి తర్వాత నేనేమో సోడా బండి ఉండి ఇంట్లో సాక తెవలేదండి. అప్పటికే నాకైతే 2700 దగ్గరగా 50 గంటలండి. ఇంకా నాకు కావాల్సింది 1250 గంటలు. అప్పటికి నాకు ఈ వీడియో పెట్టేటప్పటికే నాకైతే వాచ్ అవర్ అయితే వచ్చేసిందండి. ఈ వీడియోకి జంగారెడ్డిగూడెం వెళ్ళి వచ్చే దారిలో పిక్నిక్ అన్న వీడియోకి మిగిలిన వీడియోలు కలిపి సబ్స్క్రైబర్స్ లేరండి. తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాక ఏంటండి, నా మోనిటైజేషన్ అది వీడియో పెట్టి సంవత్సరం అవుద్ది అన్న ఉద్దేశంలో ముందు స్టార్ట్ చేసే కన్నా ఒక 20 రోజుల ముందే స్టార్ట్ చేసినండి. నేను ఫస్ట్ పెద్ద వీడియో అప్లోడ్ చేసి సంవత్సరం అవుద్ది అనే లోపు ఒక 20 రోజుల ముందు స్టార్ట్ చేసినండి. ఆ తర్వాత బాగా పాపులర్ అయింది. తెల్లవారుజామునే బాక్స్ పెట్టి మా ఆయన్ని పనికి పంపించి నేను ఇంటి దగ్గర పనులు చక్కబెట్టుకున్నానండి. ఈ వీడియో వచ్చేసి 41,801 వ్యూస్ అండి ఇప్పుడు వరకు. దీనికి వచ్చేసి వాచ్ టైం 1.2K అండి, అంటే 1200 వరకు వెళ్ళిందండి. తర్వాత మూడో వీడియో వచ్చేసి మా ఇల్లు
మామూలుగా హోమ్ టూర్ చేసామండి. దీనికి వచ్చి 45,681 వ్యూస్ అండి. వాచ్ టైం వచ్చేసి 873 గంటలండి. నాకు అప్పుడు 1250 గంటలు అవసరమైంది నాకు. కానీ ఈ ఒక్క వీడియోవే 12 గంటలు తీసుకొచ్చేసిందండి. తర్వాత ఇది వచ్చేసి 873 గంటలండి. అంటే నాకు వచ్చి 4000 గంటలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అందుకనే నాకైతే మోనటైజేషన్ అయితే త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి. నేను యూట్యూబ్ మోనటైజ్ అయ్యాక నేను ఆన్ చేసుకున్నాయండి. యూట్యూబ్ మోనటైజేషన్ అయిపోయాక ఎవరే యూట్యూబ్ పార్ట్నర్ అని మీకు ఇరిన ఆప్షన్లో ఇలా వస్తుందండి. ఎవరు యూట్యూబ్ పార్ట్నర్ అని ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిందంటే మనం ఎవరిని సంప్రదాయం అవసరం లేదండి. మనం మోనటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టేనండి. తర్వాత నేను మోనటైజేషన్లో ఆన్ చేసుకున్నాయండి. ఆ ఇన్ ఆప్షన్లో కనపడుతుంది వాట్ యువర్ యూజింగ్ అని పడుతుంది. నేనైతే వాచ్ పేజెస్ యాడ్ చేసానండి. అంటే వాచ్ పేజెస్ అంటే మనం వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా అది. తర్వాత ఇదండి షార్ట్ ఫీడ్ యాడ్స్ అండి. అంటే ఏదన్నా మన షార్ట్ వైరల్ అయిందనుకోండి, దానివల్ల కూడా రెవెన్యూ వస్తుంది. ఇది వచ్చేసి సూపర్ షార్ట్ అండి. ఇది ఏంటంటే మన వీడియో ఎవరికైనా నచ్చితే మనకు రెవెన్యూ పంపాలనుకుంటే సూపర్ షాట్ ద్వారా పంపొచ్చండి. ఈ సూపర్ షాట్ అనేది 500 సబ్కేనే తర్వాత 3000 వాచ్ అవర్ కూడా ఆన్ చేసేసుకోవచ్చండి. ఆ ఫుల్ మోనటైజేషన్ అవ్వకపోయినా. తర్వాత ఇంకా మనం కవర్ చేయవలసిన టాపిక్స్ వచ్చేసి నేను ఇంక ఇందులో యూట్యూబ్లో ఇంకా కొన్ని ఆన్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి. అవి ఏంటంటే మెంబర్షిప్ ఒకటి ఆన్ చేసుకోలేదండి. తర్వాత మెంబర్షిప్ అంటే మీకు అర్థమవుతుంది కదండి. అది క్రియేటర్స్ ఏం చేస్తారంటే కొంతమందికి మెంబర్షిప్ ఇచ్చి నెలకి ఎంతైనా వాళ్ళ దగ్గర రెవెన్యూ తీసుకుంటారు వాళ్ళ ఇష్టానుసారంగానే. తర్వాత షాపింగ్ అండి. ఈ ఆప్షన్ కూడా నేను ఆన్ చేయలే. షాపింగ్ వచ్చేసి ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ గురించి అక్కడ లింక్స్ ఇస్తారు కదండి. ఆ లింక్స్ ద్వారా వాళ్ళు కొంచెం రెవెన్యూ అయితే సంపాదిస్తారు. తర్వాత బ్రాండ్ కనెక్టింగ్ అండి. బ్రాండ్ కనెక్ట్ అంటే బాగా పాపులారిటీ అయిన ఛానల్కి అలా కొన్ని వస్తువులకి కానీ ప్రోడక్ట్లకి కానీ బ్రాండింగ్ చేస్తారు కదా. ఇంక ఇదైతే మనకైతే రాలేదండి. ఇంక ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడినా పెద్దవాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారేమో. తర్వాత ప్రస్తుతానికి 22/11/2020 తేదీ నాటికి నా అకౌంట్లో $8.20 అయితే ఉన్నాయండి. నేను ఈ వీడియో చేసే సమయానికి నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1471 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. తర్వాత నాకైతే మీకు చెప్పాను కదండి, పర్సనల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే అవ్వలేదండి. ఎందుకంటే మీకు ఇక్కడ నాకు $8.20 ఉన్నాయండి. $10 కంప్లీట్ అయిపోయాక అప్పుడు నాకు యాడ్సెన్స్ నుండి ఐడెంటిటీ వెరిఫికేషన్ వస్తుందండి. ఇది చేశాక అప్పుడు నాకు యాడ్సెన్స్ నుండి పిన్ అయితే వస్తుందండి. మీకైతే కనపడుతుంది అనుకుంటున్నాను. యాడ్సెన్స్ నుండి పిన్ వస్తుందండి. దాని తర్వాత బ్యాంక్ అయితే నేనైతే లింక్ చేయాలండి. నేను బ్యాంక్ లింక్ చేసిన తర్వాత నా అకౌంట్లో $100 కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మంత్ నుండి నాకైతే పేమెంట్ అయితే వస్తుందండి. మీకు అర్థమైంది కండి. అదేవిధంగా యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. నాకు తెలిసి మొత్తం టాపిక్లన్నీ అయితే నేనైతే కవర్ చేసాను అయితే అనుకుంటున్నానండి. నేను మొత్తం ఈ వీడియో ద్వారా కవర్ చేసినవి అయితే 13 టాపిక్లు అండి. నా ఛానల్ స్టార్ట్ చేసింది నా మోనటైజేషన్ గురించి, తర్వాత $100 కంప్లీట్ అవ్వలేదని, తర్వాత యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి, యాడ్సెన్స్ అకౌంట్ గురించి, నన్ను పాపులారిటీ చేసిన వీడియోల గురించి, తర్వాత నా సబ్స్క్రైబర్స్ గురించి, నా వాచ్ టైం గురించి నేనైతే మొత్తానికే 13 టాపిక్లు అయితే కవర్ చేశానండి. మీకైతే నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా 3 వీడియోలు అండి. 3 వీడియోల కారణం వల్ల నా ఛానల్ త్వరగానే మోనటైజేషన్ అయిపోయినట్టే. 185 వీడియోలు అంటూ వాటిని చేసినట్టు. ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారండి జ్యోతి గారు అనగా. అదేవిధంగా చాలా మంది ఉన్నారండి. ఈ మధ్య కాలంలో విజయ్ గారు భద్రాచలం నుండి కూడా వీడియోలు చేయట్లేదని అప్పుడు గ్యాప్ ఇచ్చానని అని చెప్పాను కదండి 10 నెలలు. అప్పుడు కూడా కామెంట్ పెట్టేవారు. అందరికీ కూడా ఈ వీడియో ద్వారా పేరునైతే ధన్యవాదాలు అయితే తెలుసుకుంటున్నానండి. దేవుడి దయ వల్ల వాచ్ టైం త్వరగా వచ్చింది. సబ్స్క్రైబర్సే కొంచెం లేట్ అయ్యారు. వీడియో అయితే నా ఛానల్ గురించి, కేవలం నా ఛానల్ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
అదేవిధంగా మన వీడియోలు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీలు కుదిరితే షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే. ఇంకా వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజైతే వీడియో అయితే అదే ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.